Good morning to all of you. Welcome to my IPC class, BNS class. Andarki Shubhodaya. A question was given in the last year. I think 10 marks question. Territorial and extraterritorial jurisdiction of the Bharatiya Nyaya Sanhita. Territorial and extraterritorial of Bharatiya Nyaya Sanhita. So jurisdiction. What is jurisdiction? మళ్ళీ ఒకసారి నా యొక్క లా ఆఫ్ టాట్స్ చూసుకోండి. Jurisdiction. Juris means by law. Diction means I dictate, I speak by law. How you dictate by speak law? By the authority you derive. Jurisdiction is the authority to decide a case. Right? There are three different types of jurisdiction. Normally, criminal case లో మీకు అంత అక్కర్లేదు, సివిల్ కేసులో మాత్రం 3 different types. Just touch చేస్తాం. One is territorial. Territorial means మన ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ IPLC ముందు మీరు ఇంటికి వెళ్తా ఉన్నారు, సమ్ యాక్సిడెంట్ టేక్ ప్లేస్. టు హూమ్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్? టు ద జ్యూరిస్డిక్షనల్ పోలీస్. హూ ఈజ్ ద జ్యూరిస్డిక్షనల్ అథారిటీ? ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్. అర్థమైందా? జ్యూరిస్డిక్షన్. మళ్ళీ ఇంకో పాయింట్, జ్యూరిస్డిక్షన్ ఈజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్, నాట్ ద హైకోర్ట్. సివిల్ కేసులో మళ్ళీ మీకు చెప్తాను. బట్ ఎనీవే, జ్యూరిస్డిక్షన్. సో టెరిటోరియల్ మీన్స్ ఏరియా. ఒంగోలు తాలూకా ఎస్ఐ గారికి అధికారం మన కాలేజీ వరకు, పెళ్ళూరు వరకు ఉంటుంది. అర్థమైందా? దట్ ఈస్ దట్. సెకండ్ వన్ ఈజ్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. పెక్యునరీ మీన్స్ రిలేటింగ్ టు ఫైనాన్స్ ఆర్ మనీ, డబ్బుల గురించి. ఇది సివిల్ కేసులో వస్తుంది. దీనిలో ఏంటంటే ఏపీ సివిల్ కోడ్స్ యాక్ట్ ప్రకారం 1972 ప్రకారము 20 లక్షల వరకు విలువ ఉండేటువంటి కేసులు జేసీజే, జూనియర్ సివిల్ జడ్జి వేయాలి. 20 నుంచి 50 లక్షల వరకు అయితే ఆయన ఎవరు సీనియర్ సివిల్ జడ్జి వేయాలి. 50 లక్షల కన్నా ఎంతైనా కొన్ని కోర్టులైనా సరే జిల్లా కోర్టులో వేయాలి. దిస్ ద తమ్రు. దిస్ ఇస్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. థర్డ్ వన్ ఈజ్ అనదర్ జ్యూరిస్డిక్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్. కొన్ని కేసులు కొంతమంది, ఇప్పుడు కోఆపరేటివ్ కేసులు ఉన్నాయి, ట్రిబ్యునల్ చేయాలి. ఎలక్ట్రిసిటీ కేసులు ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ చేయాలి. సర్వీస్ మ్యాటర్స్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చేయాలి. రైట్? అలాగా కొన్ని కోర్టులకి ఒరిజినల్ ఉంటుంది, అప్పలెట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సుప్రీం కోర్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. వెన్ దర్ ఇస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ స్టేట్ వర్సెస్ స్టేట్, స్టేట్ వర్సెస్ స్టేట్స్, ఎస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అప్పలెట్ జ్యూరిస్డిక్షన్ కింద నుంచి హైకోర్టు నుంచి వచ్చిన అప్పీల్స్. అలాగే ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్, కాంకరెంట్ జ్యూరిస్డిక్షన్. ఇది చెప్తే అసలు సాగిపోతుంది. కానీ కమింగ్ టు టెరిటోరియల్ అండ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత. సో బేసికల్లీ మీ బిఎన్ఎస్లో, నా దగ్గర పుస్తకం లేదు, దాంట్లో రాసి ఉంటాడు, దిస్ భారతీయ న్యాయ సంహిత అప్లైస్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. పాతకాలంలో అయితే మా కొంచెం దీంట్లో ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండేది. ఖచ్చితంగా ఉంటుందిలే, ఇంకా మనకు దీంట్లో ఉండేది అన్నమాట. ఇప్పుడు ఐ థింక్ అది లేదు కాబట్టి, సో ఇట్ అప్లైస్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. ఇండియన్ పీనల్ కోడ్ title, the act shall be called in and shall extend to the whole of India except the state of Jammu and Kashmir. Dinto I said. Right? So kabatti, now coming to Bharatiya Nyaya Sanhita section 3. And then section 2 మీకు అంతా డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఐపీసీలో సెక్షన్ 2 ఉండేది. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత మీరు నేర్చుకోవాలి కాబట్టి సెక్షన్ 3. Every person shall be liable to punishment under the Bharatiya Nyaya Sanhita for every act or for every omission contrary to the Bharatiya Nyaya Sanhita committed in India. సో ఇండియాలో ఎక్కడైనా ఏదైనా నేరం చేస్తే, ఏ పర్సన్ అయినా సరే నేరం చేస్తే, నేరం అంటే అఫెన్స్ ఈజ్ యాక్షన్, ఒమిషన్ అండ్ కమిషన్. అంటే చట్టం చెప్పింది చేయకపోయినా, చట్టం చేయొద్దని చెప్పింది చేసినా, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పనిషబుల్. సో ఎవరీ యాక్ట్ ఆర్ ఒమిషన్ సో ఆఫ్ బిఎన్ఎస్ ఇఫ్ కమిటెడ్ విత్ ఇన్ ఇండియా. ఇండియా అంటే కేవలం భారత టెరిటరీ కాకుండా ల్యాండ్ స్పేస్, ఎయిర్ స్పేస్, అంటే మన భారత పైన ఎంత దూరం అయినా, అండ్ టెరిటోరియల్ వాటర్స్, నీళ్ళల్లో కూడా టెరిటోరియల్ వాల్స్ ఎంత అప్ టు 12 nautical miles. దిస్ ఈజ్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఈ లోపల ఎవడు ఏం చేసినా, యాఫెన్ చేసినా డెఫినెట్లీ ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. సో ఇట్ అప్లైస్ టు ఆల్. ఎవరైతే భారతదేశంలో ఈ పని చేశారో, మేబీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, మాకు మాట లేదు, మేబీ ఏ ఫారినర్ ఏదో పని చేస్తే వాడి మీద కూడా పెట్టచ్చు, మేబీ ఏ కంపెనీ, ఎస్ డెఫినెట్లీ చేసి,
మేబీ ఏ లీగల్ పర్సన్, జీపీఏ హోల్డర్ చెప్పాం కదా, లీగల్ రిప్రజెంటేటివ్ ఎవడైనా సరే ఇండియాలో జరిగితే దీని గురించి మీకు టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ మీద ప్రాబ్లమే ఉండదు. రెండవది కేసులో ముబారక్ అలీ అహ్మద్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముబారక్ అలీ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే 1957. సో ఈవెన్ దో ది అక్యూజ్డ్ వాజ్ అబ్రాడ్, if the effect of crime was in India, Indian courts had jurisdiction. ముబారక్ అలీ ఇప్పుడు ప్రజెంట్లో వాడు నా పేరు గుర్తురా, కెనడా నుంచి టిప్పున 35 ఇండియా గవర్నమెంట్ పెట్టింది. సో ఇలాంటి వాడు, ఎస్ ఈవెన్ దో ఈజ్ అబ్రాడ్ ఈజ్ అఫెన్స్, క్రిమినల్ ఇవి ఎక్కువ కాన్స్పిరసీ కేసులు చేస్తూ ఉంటాం. ఎస్ ఈవెన్ దో ఈజ్ అబ్రాడ్, ఇఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద క్రైమ్ ఈజ్ ఇన్ ఇండియా, అక్కడ నుంచి వాడు ఎవరిన పెట్టించి బాంబులు వేపిస్తే దెన్ ఇండియన్ కోర్ట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్. మరి అఫెన్స్ ఎట్లా? యాజ్ దో ది అఫెన్స్ ఈస్ ఇండియాలోనే జరిగింది కాబట్టి మీ పెద్ద అనుమానం రాక. దెన్ సెక్షన్ 4 డీల్స్ విత్ ద ఎక్స్ట్రా టెరిటోరియల్. ఎక్స్ట్రా టెరిటోరియల్ ఎందుకంటే దీని ముందు మీరు నేర్చుకోవాల్సింది, ద వరల్డ్ హ్యాస్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు సైబర్ క్రైమ్ ఇండియాలో చేయవచ్చును, ఇండియా వాళ్ళని మోసం చేయవచ్చును. రోజు నైజీరియన్ క్రైమ్స్ ఇవన్నీ రోజు మీరు చూస్తూనే ఉన్నారు కదా, అర్థమైందా? అలా జరిగితే అక్కడెవడో ఉంటే మరి మనం ఆ దేశ చట్టాలు బట్టి చేయాలా, మన దేశ చట్టం బట్టి చేయాలా? దట్ ఈజ్ సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఎక్స్టెండ్స్, ద జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఇండియా. ఒకసారి కండిషన్స్, అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్: సిటిజన్ ఆఫ్ ఇండియా కమిటింగ్ అఫెన్స్ అబ్రాడ్. సో ఒక ఇండియన్ సిటిజన్ ఉన్నాడు, ఇటు దుబాయ్ పోయాడు, హీ కమిట్స్ అన్ అఫెన్స్ ఇన్ దుబాయ్, ఎస్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు, ఇక్కడ దొరికాడు, yes, this offense is a triable in India because of the citizenship. Second, offenses committed on Indian ships or aircrafts, registered ships or aircrafts. సో దీంట్లో ఇంటర్నేషనల్ లా చెప్పినప్పుడు ఏదో వర్సెస్ సేమ్ పేరు వస్తాయి, గుర్తురాట్లేదు సరే. ఎనీవే, సో ఆ కేసులో ఈవెన్ ఇఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ బట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, అఫెన్సెస్ ఆన్ బోర్డ్ ఆర్ కవర్డ్. సో ఈడు మనకి ఇండియా దాటి, సపోజ్ ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాము, ఇండియాలో మెడ్రాస్లో ఎక్కితే ఇట్ ట్రావెల్డ్ త్రూ ఒమన్, ఇప్పుడైతే పాకిస్తాన్ మీద వెళ్ళట్లా, ఒమన్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఆర్ కువైట్ వాటి మీదుగా వెళుతూ ఉన్నది. లండన్ మీకు వెళ్ళాము, ఈ మధ్యలో ఏదైనా జరిగితే ఇఫ్ ఇట్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా డెఫినెట్లీ ఇండియన్ లా విల్ అప్లై. అఫెన్సెస్ ఎక్స్ట్రా టెరిటోరియల్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ crime is occurred outside India, yes, it is liable for punishment under Indian laws. Third one, offences targeting India. This is also very important. Offences targeting Indian citizens outside India. ఇవన్నీ ఏంటి? సింపుల్గా టెర్రరిస్ట్ యాక్ట్స్, సైబర్ అటాక్స్, సైబర్ క్రైమ్స్, హైజాకింగ్స్, కందహార్ ఉంది కదా, హైజాకింగ్స్ ఇవన్నీ దే కెన్ బి ట్రైడ్ ఇన్ ఇండియా. అర్థమైందా? జరిగింది హైజాకు కందహార్లో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో, బట్ అఫెన్స్ ఈజ్ ట్రైబల్ ఇన్ ఇండియా. సో ద అఫెన్స్ ఈజ్, ఇఫ్ ద అఫెన్స్ ఈజ్ ద టార్గెటింగ్ ఇండియన్ సిటిజన్స్, టార్గెటింగ్ ఇండియా, డెఫినెట్లీ ఇట్ ఈస్ ది ఎక్స్టెండ్, BNS extended to that jurisdiction also. Right? Section 5, extension of the code to extraterritorial offences. ఎక్కువగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దెన్ ఇంకోటి అన్లాఫుల్ యాక్టివిటీస్ చెప్పాను కదా, తర్వాత IT యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అలాగే ఈ రెండు నాకు గుర్తొస్తుంది, మీకు సడన్ గుర్తు రావట్లేదు, యూపా యాక్ట్ వస్తుంది. ఓకే, ఎనీవే కాన్స్పిరసీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. అంటే జ్యూరిస్డిక్షన్ ఈజ్ ఎక్స్టెండెడ్ సెక్షన్. సో యూ రీడ్ సెక్షన్ 3, 4 and 5. బట్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వీటిలో పైరసీ ఎక్కడైనా జరగవచ్చు, హైజాకింగ్ ఎక్కడైనా జరగవచ్చు, టెర్రరిజం బై ఆల్ ది పార్టిసిపేటింగ్ కంట్రీస్. ప్లీజ్ రిమెంబర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ కమిటెడ్, ఒక్కొక్కసారి మనం కాకపోయినా ఆ దేశం వాళ్ళైనా సరే ఎక్స్ట్రా టెరిటరీ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవచ్చును. దెన్ నేషనాలిటీ ప్రిన్సిపల్, ఇందాక మీరు చెప్పారు, సిటిజన్ ఆఫ్ ఇండియా వీడు దుబాయ్ పోయి మర్డర్ చేస్తే ఇండియన్ సిటిజన్స్ ఆర్ లయబుల్ ఫర్ ది క్రైమ్స్ కమిటెడ్ అబ్రాడ్. దుబాయ్ చెప్పాను కదా, ఎక్స్ట్రా టెరిటరీ. అలాగే ప్రొటెక్టివ్ ప్రిన్సిపల్, ప్రొటెక్షన్ ఆఫ్ సావరెంటీ, ఇంటెగ్రిటీ, security of the nation. If any offense targets or affects the security,
sovereignty or integrity of India, definitely, even though the act is committed outside India, the jurisdiction is applied. Right. So, territorial principle. Normally, the country or the place where the offense takes place, they have got jurisdiction. But if the crime or consequence, consequence occurs in India, yes, definitely, వాడు ఎక్కడో ఆ పేరు అట్లా పన్ను ఉన్నాడు కెనడా అని దాని మీద కేసు ఉంది. ఆ కేసు మైండ్లో అది ఉంది, అతను పన్ను అనుకుంటా. సో వాడు కెనడాలో ఉండి ఇక్కడ చేస్తే ఎస్ ఈజ్ ఎ ట్రైబల్ ఇన్ ఇండియా ఇదనమాట. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. బేసిక్గా మీకు బిఎన్ఎస్లో చెప్పే ఉంటారు ఇనీషియల్ స్టేజ్లో. ఒకసారి మీకు రిఫ్రెష్ చేస్తున్నాం, చూసుకోండి. థ్యాంక్ యూ.